ప్రజా టీవీకి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. సర్వ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తా బీజేపీ జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు. పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీ పునఃప్రారంభోత్సవం వల్ల స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు. ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి. ₹1,50,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. ఆలగడ్డ వృక్షయజ్ఞం సేవా సమితి. జిల్లాను చెత్తరహితంగా రూపొందించడంలో బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. డ్రగ్స్ రహిత జిల్లా కొరకు కృషి చేద్దామని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా, ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా పిలుపు. నంద్యాల గిద్దలూరుకు వెళ్లే రహదారిలో ఉన్న సర్వ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తానని నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మధు పేర్కొన్నారు. శుక్రవారం ఆయనతో పాటు R&B అధికారి సుబ్బారాయుడు ఫారెస్ట్ అధికారులతో కలిసి మధ్యలో ఆగిన పనులను పరిశీలించారు. అనంతరం ఆయన సర్వ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభిరుచి మధు మాట్లాడుతూ నంద్యాల గిద్దలూరుకు వెళ్లే మార్గంలో ఉండే సర్వ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ దేవాలయం శ్రీకృష్ణ దేవరాయలు హయాంలో నిర్మించిన దేవాలయమని, పూర్వకాలంలో ఈ దేవాలయంలో నిత్యం పూజలు, అన్నదానాలు జరిగేవని పెద్దలు చెప్పేవారన్నారు. సర్వ నరసింహస్వామి కృపా కటాక్షాలతో ఎందరో కుటుంబాలు ఆనందంగా జీవనం సాగించారని అన్నారు. కాలక్రమేణా దేవాలయం అభివృద్ధికి నోచుకోలేకపోయిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దేవాలయం అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని, అప్పట్లో కాసింత పనులు మొదలు పెట్టారు, కానీ మధ్యలోనే పనులు నిలిపివేశారన్నారు. సరైన సౌకర్యాలు లేకపోవడం, భక్తులకు పార్కింగ్, భోజన వసతి లేకపోవడంతో భక్తులు అరకొరగా రావడంతో దేవాలయం గర్భగుడి ఒకవైపు ప్రమాద పరిస్థితికి చేరుకుందని అన్నారు. నంద్యాల నుంచి కానీ గిద్దలూరు వైపు నుంచి కానీ వచ్చే భక్తులు తప్పనిసరిగా ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దేవుడికి నమస్కారం చేస్తారన్నారు. దేవాలయం అభివృద్ధి మధ్యలోనే ఆగిపోవడంతో అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందని అన్నారు. వర్షాకాలం వచ్చిందంటే ఈ దేవాలయం పరిసరాల్లో వజ్రాల కోసం దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారని అన్నారు. దేవాలయంలో అలనాటి శిల్పకళా నైపుణ్యం నేటికి చెక్కు చెదరలేదన్నారు. దేవాలయం అభివృద్ధి చేయడానికి కొన్ని సమస్యలు గుర్తించానని అన్నారు. దేవాలయం అభివృద్ధి కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్తానని అన్నారు. హిందూ దేవాలయాలు అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం బేతంచెర్ల మండలంలోని సిమెంట్ నగర్ గ్రామం వద్ద ఉన్న పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డిలు అన్నారు. శుక్రవారం బేతంచెర్ల మండలం సిమెంట్ నగర్ వద్ద ఉన్న పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీ పునఃప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డిలు హాజరై ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికులు, ప్రజలతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చొరవతో పాణ్యం సిమెంట్ పరిశ్రమ పునఃప్రారంభం అయిందని, ఈ పరిశ్రమ వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వారు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్న కార్మికులకు ప్రతి ఒక్కరికి పేరు పోయిన నమస్కారాలు తెలియజేసుకుంటూ, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా డోర్కి వచ్చినందుకు మనం ఎంతో పుణ్యం చేస్తున్నాం. మన అదృష్టం ఇలాంటి నాయకులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారే కాదు, కోట్ల సుజాతమ్మ అక్కడ దాని పొడవునా ఎంత సంతోషం అంటే నాయకుడికి ఇలాంటి ఆదరణ కావాలి. అట్లాగే ఇక్కడ మూసివేశారు, ఇక్కడ పరిశ్రమ ఎంతో పెద్ద పరిశ్రమ మూసివేశారు అంటే వెంటనే మన ఎమ్మెల్యే గారు లేదు ఇది చేర్పించాల్సిందే అని చెప్పి ఇక్కడ ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉంటే ఆర్థికంగా కూడా
ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి వాళ్ళకు సహాయం చేసి ఇక్కడ నా ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇక్కడ తెరిపించడం అనేది మరి మన కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల తీరు ఇలాంటి. కాబట్టి ప్రతిరోజు ప్రజల వెంట ప్రజలతోనే ప్రజా సమస్యలు తీరుస్తూ ఉన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారైతే నేను సుజాతమ్మ అయితే కానీ మరి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ముందు ముందు మన రాష్ట్రానికి ముఖ్యమైన నాయకులు అట్లాగే మంచి నాయకులు ఈ మంచి ప్రభుత్వంలో అంటే నేనే తప్ప ఇంకా వేరే వాళ్ళైతే నేను చెప్పను. ఏ సమస్య ఉన్నా వెంటనే మామూలుగా అన్ని అసెంబ్లీలలో ఏదైనా సమస్య ఉంటే నా దగ్గరికి వస్తున్నారు కానీ ఫోన్ కాల్ మాత్రం నా దగ్గరికి రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ సమస్యలు ఇక్కడే తీర్చున్నారు. అది మన ఎమ్మెల్యే గారి యొక్క గొప్పతనం. కాబట్టి ఇక్కడ నన్ను పెంచి ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. పేద ప్రజలు ఆపదలో ఉంటే నేనున్నాను అని ఆదుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి మనసుకు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు. మంత్రి ఫారూక్ గారి క్యాంపు కార్యాలయంలో నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన శీలం నిర్మలకు 1,50,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ ఎక్కువ యాక్సిడెంట్స్ మరియు అనారోగ్య కారణాల వల్ల వచ్చే వారికి ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త వహించకుండా జాగ్రత్తలు వహించాలని, ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పేద ప్రజలు ఏదైనా ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నా లేదా ఆరోగ్యపరంగా ప్రాణాల మీదకు వచ్చినప్పుడు అత్యవసరంగా ఆపరేషన్లకు కావాల్సిన డబ్బులు లేకపోవడం, వారి స్తోమతకు మించి ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు మంత్రి ఫారూక్కి విన్నవించుకున్న సందర్భంలో వారి ఆవేదన విని అప్పటికప్పుడు దగ్గరుండి సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేయించారన్నారు. అలా పేదవారి ఆపరేషన్ల ఖర్చుకు సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన శీలం నిర్మలకు 1,50,000 రూపాయలు గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద కొట్టాల గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు కొట్టాల శివనాగిరెడ్డి, ప్రేమనాథ్ రెడ్డి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని విశ్వరూప నగర్లో ఉన్న శ్రీ కాళికామాత ఆలయ ఆవరణంలో శుక్రవారం వృక్షయజ్ఞం సేవా సమితి వ్యవస్థాపకురాలు లావణ్య ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్య నివారణకు, పర్యావరణ పరిరక్షణ కోసం యువత, విద్యార్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చెట్లను నాటి సంరక్షించడం ద్వారా భావితరాల వారికి ఆక్సిజన్ కొరత ఉండదని తెలిపారు. తమ సంస్థ తరపున ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని, చెట్లను నాటేందుకు ముందుకు వచ్చే వారికి తమ సొసైటీ తరపున ఉచితంగా మొక్కలను కూడా అందజేస్తామని వృక్షయజ్ఞ వ్యవస్థాపకురాలు లావణ్య వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ మహిళా కమిటీ అధ్యక్షురాలు దురుగడ్డ అనురాధ, కమిటీ సభ్యులు కృష్ణమాచారి, రామాచారి తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత. చెట్లను నాటుదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. ఈరోజు పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. నంద్యాల జిల్లాను చెత్తరహితంగా రూపొందించడంలో బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులను జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ్ 2025పై ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులకు ఒకరోజు జిల్లా స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ్ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లాను పారిశుద్ధ్యపరంగా పరిశుభ్రంగా ఉండేలా చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. జిల్లాకు స్వచ్ఛ సర్వేక్షణ టీమ్స్ రావడం జరుగుతోందన్నారు. అకాడమిక్ మేనేజ్మెంట్ స్టడీస్ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న గ్రామాలను పరిశీలించి అక్కడ నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించి పరిశుభ్రంగా ఉన్న గ్రామాలకు ర్యాంకులు కేటాయిస్తారని చెప్పారు. అందుకు ఐఐఎంఎస్ డేటా నుండి వారు ఎంపిక చేసుకున్న గ్రామాల్లో స్వచ్ఛ సర్వేక్షణ అంశాలపై నిర్వహిస్తున్న కార్యకలాపాలను పూర్తి స్థాయిలో పరిశీలించి పరిశుభ్రతను బట్టి మార్కులు నిర్ణయించడం జరుగుతోందన్నారు. గ్రామంలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సంత మార్కెట్లు, అంగన్వాడీ, పాఠశాలలు, ఎక్కువ జన సమూహాలు ఉండే ప్రాంతాలలో స్వచ్ఛత కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించాలని సూచించారు.
ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఈఓఆర్డీలు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా శ్రద్ధ చూపాలన్నారు. అదేవిధంగా PR1 యాప్లో సరైన వివరాలు నమోదు చేయాలని పేర్కొన్నారు. అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాల ఫోటోలను వెక్టార్ హైజీన్ యాప్లో ఆశా ANMలు అప్లోడ్ చేయగానే సంబంధిత పంచాయతీ కార్యదర్శులు వెంటనే చెత్తను క్లియర్ చేయాలని, సదరు అంశాన్ని కూడా ఆశా ANMలు ధృవీకరించాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా వర్షాకాలంలో డయేరియా ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుందని, అందుకు ఎంపీడీఓలు అప్రమత్తంగా ఉండాలన్నారు. PGRS సర్వే, గ్రామ సచివాలయ సర్వేలపై ముఖ్యమంత్రి నేరుగా సమీక్ష చేయడం జరుగుతుందన్నారు. జిల్లా మండలంలో నిర్వహించే సర్వేలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనంకు సంబంధించి వస్తున్న దరఖాస్తులను నేరుగా ఎంపీడీఓలు పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించేలా చూడాలన్నారు. వైద్య సహాయం, ఆర్థిక సహాయం కోసం ప్రజలు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వెంటనే జిల్లా యంత్రాంగానికి పంపాలని, వాటిని పరిశీలించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్లో అమలు చేయాల్సిన కార్యక్రమాలు, చేపట్టాల్సిన చర్యలు తదితరాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్టర్ ట్రైనర్ అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో DPO లలిత బాయ్, డిప్యూటీ CEO సుబ్బారెడ్డి, RWS SE మనోహర్, DLPO మంజులావాణి తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత జిల్లా కొరకు పాటుపడి యువతను కాపాడుకునేలా అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పిలుపునిచ్చారు. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక SPG మైదానంలో నాషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, జిల్లా SP అధిరాజ్ సింగ్ రాణా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో మాదక ద్రవ్యాలు ఉండకూడదనే నేపథ్యంలో నాషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలో స్థాయిలో మాదక ద్రవ్యాలను నియంత్రించడానికి అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలలో అవగాహన కలిగిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కొరకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఏ వ్యక్తి అయినా చెడు అలవాట్లు, మాదక ద్రవ్యాలకు బానిసైతే తన ఎదుగుదలకు తానే అడ్డుకట్ట వేసుకోవడంతో పాటు ఆర్థికంగా, మానసికంగా కుటుంబ బంధాలకు దూరమయ్యే అవకాశం ఉంటుందన్నారు. అటువంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు విద్యార్థి దశ నుండే అవగాహన కల్పించడానికి ప్రతి పాఠశాలలో ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా మాదక ద్రవ్యాలకు బానిసైతే అతనిని వివరాలు బహిర్గతం చేయకుండా చికిత్స ఇవ్వడం జరుగుతుందన్నారు. భారతదేశ అభివృద్ధిలో యువత పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు టైర్ పంచర్ పేస్ట్, కాఫ్ సిరప్ ద్వారా మత్తుకు చేరువవుతున్నారన్నారు. అదేవిధంగా యువత ఫోన్స్, ట్యాబ్స్కు అలవాటు పడి చెడు అలవాట్లకు బానిసలవుతున్నారన్నారు. పెద్దలు చెప్పిన మాటలు విని సమాజానికి ఉపయోగపడే పనులు చేసేలా చూడాలన్నారు. అంతేకాకుండా పాఠశాలలు, కళాశాలలో ఉపాధ్యాయులు డ్రగ్స్ వ్యతిరేకంగా సూచనలు, వీడియోలు ప్రదర్శించాలన్నారు. అదేవిధంగా నాషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. జిల్లా SP అధిరాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువత వివిధ రకాల నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుందన్నారు. గతంలో కూడా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా జిల్లాలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీరి సహకారంతో 39 కేజీల గంజాయి సీజ్ చేయడంతో పాటు 53 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. డ్రగ్స్ ఎవరైనా తీసుకుంటున్నారని తెలిస్తే 1972 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేయాలన్నారు. మాదక ద్రవ్యాల వ్యసన పరులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రీహాబిలిటేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన చట్టాలు చాలా కఠినతరంగా ఉంటాయని, డ్రగ్స్ బారిన పడకుండా చైతన్యం కలిగి ఉండాలని SP పేర్కొన్నారు. అంతకుముందు రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి తనయుడు ఫయాజ్, ఎక్సైజ్ SP, జిల్లా వైద్యాధికారి, రీహాబిలిటేషన్ సెంటర్ డాక్టర్లు పాల్గొని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పలు సూచనలు చేశారు. అదేవిధంగా విద్యార్థినీలు కూడా పాల్గొని మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ప్రజలకు అవగాహన కల్పించడానికి SPG మైదానం నుండి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా బహిరంగ ర్యాలీని కలెక్టర్, SPలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ SPG మైదానం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు వెళ్లి తిరిగి SPG మైదానం చేరుకుంది. అక్కడే మానవహారాన్ని నిర్వహించి పాల్గొన్న అందరితో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్, నంద్యాల RDO విశ్వనాథ్, DMHO వెంకటరమణ, ICDS PD లీలావతి, మున్సిపల్ కమిషనర్ శేషన్న, పోలీస్ శాఖ DSPలు, SIలు, వివిధ శాఖల అధికారులు, NCC, కళాశాల, పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సర్వ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తా బీజేపీ జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు. పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీ పునఃప్రారంభోత్సవం వల్ల స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి. ₹1,50,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి, ఆలగడ్డ వృక్షయజ్ఞం సేవా సమితి. జిల్లాను చెత్తరహితంగా రూపొందించడంలో బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. డ్రగ్స్ రహిత జిల్లా కొరకు కృషి చేద్దామని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా, ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా పిలుపు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.